డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అందరికీ నమస్కారం. శ్రావణ మాసానికి సంబంధించి స్పెషల్ ఎపిసోడ్స్ చేస్తున్నాం కదండి నేను రమగారు. మరి ఈరోజు రమగారు బెల్లం పెట్టారు, గిన్నె పెట్టారు. సో ఏదో స్వీట్ ఐటెం చేస్తున్నారు. ఏంటి రమగారు సీరియస్గా చేసేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పూర్ణం బూరెలు చేస్తున్నాను జయ. ఓ సూపర్ సూపర్. బోళ్ళన్ని ఏర్పాట్లు ఉంటాయి. అవునవును. మేము ఏర్పాట్లన్నీ అయిపోయాక వచ్చాం. లాస్ట్లో వచ్చానా మొదట్లోనే వచ్చానా? అంటే సగం ఏర్పాట్లు అయ్యాక వచ్చాం. ఓకే, ఏంటి రమగారు ఏర్పాట్లు ఏంటి చెప్పండి. ఏర్పాట్లు ఏంటంటే 1/2 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం రెండు నానబెట్టి రుబ్బేసాం. ఓకే, 4 అవర్స్ నానబెట్టాము, రుబ్బాము. అయితే దీన్ని కూడా ఒక 3 అవర్స్ మినిమం, కొంచెం కాస్త టైం ఇస్తే పిండి ఊరి బాగా వస్తుంది. ఓ 2 గంటల పాటు ముందు తోపు రుబ్బి పక్కన పెట్టుకున్నాం. ఒకటి. రెండోది 1 కప్పు శనగపప్పుని నానబెట్టి ఒక 2 గంటలు నానబెట్టి బాగా వస్తుంది. 1కి 2 మాత్రం నీళ్ళు పోసి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చాం. ఉట్టి శనగపప్పే, ఒట్టి శనగపప్పు 2 విజిల్స్ ఓకే. రానిచ్చాక పప్పు ఉడికిపోతుంది. ఉడికిన పప్పును వడబోసేసి పప్పును చక్కగా ఆరబెట్టేసాం, పూర్తిగా ఆరిపోయేలాగా. ఆరిపోయిన శనగపప్పుని మిక్సీ చేసాం. ఇదిగో పిండి రెడీ. ఇప్పుడు పాకం పడుతున్నాం. దీంట్లో ఇది పొడి వేసేసి పూర్ణం పట్టేస్తాం. నిజమే రమగారు, సగం ప్రాసెస్ అయినాకే వచ్చాను నేను. అంటే ఈ పూర్ణం చేయటము తర్వాత నూనెలో వేయటము కూడా పెద్ద ప్రాసెస్లే. అవును. బట్ ముందు ఏర్పాట్లు ఖచ్చితంగా చేసేసుకోవాలి. అందరికీ తెలిసిన వ్యవహారమే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి రకంగా చేస్తారు. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పున్నరకి తక్కువగా, కప్పు పావుకి ఎక్కువ, అరకి తక్కువగా బెల్లం. ఓకే, అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుందా? తీపి తీయగా ఉంటుంది. ఎక్కువ తీపి లేకుండా ఉండదు. అంటే చప్పగా ఉండకూడదు కదా బూర్లు, కొంచెం తీపి ఉండాలి. పైన చప్పదనం ఉంటుంది కదా, దానివల్ల. మనకి ఏదైనా పండుగ లేకపోతే ప్రత్యేకమైన రోజులు అట్లా అనుకోగానే ఫస్ట్ అన్నం పరవన్నం, తర్వాత పూర్ణాలు, తర్వాత పులిహోర, ఇవన్నీ కామన్గా జరిగే వంటకాలు కదా రమగారు. ప్రసాదాలు అమ్మవారికి నైవేద్యం అంటే ఖచ్చితంగా పూర్ణాలు పెట్టుకుంటాం. అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా చేసుకుంటాం. మామూలుగా కర్ణాటక వీళ్ళంతా హోళిగలు అని బొబ్బట్లు చేస్తారు. మనకేమో ఈ కొంచెం పూర్ణాలు నూనెలో వేసుకోవాలని. అయితే ఏంటంటే ఇది చేతకాని వాళ్ళు చేస్తే కొంచెం అలవాటు లేకపోతే చీదేస్తాయి, ఆ భయం ఉంటుంది. ఫస్ట్ నిదానంగా చూసుకుని చేసుకోవాలి. కొంచెం పాకం రానిద్దాం బెల్లాన్ని. బెల్లం కరిగిపోయింది కదా, వడపోసేసుకుందాం జయ. ఎందుకంటే వడపోయకపోతే ఈ మన పూర్ణం బూరెల్లో ఈ గసి వచ్చేస్తుంది, కరకర ఏదైనా ఉంటే అది. ఒక్కసారి వడపోద్దాము. పోయి జయకేమో భయం, స్లోగా పోయాలి కదా వాళ్ళకి షార్ట్ కోసం. చూడు సన్న గసి. అవునండి, చాలా ఓకే. వడపోసుకున్నాం కదా రమ్మగారు. ఒక్క తీగ పాకం, ఒక తీగ వస్తే సరిపోతుంది. అంత మాత్రం వస్తే మనకి ఏంటంటే పూర్ణం చక్కగా పాకం బాగా వస్తుంది. ఈ పని కొంచెం పెద్దది. మనం 1 గ్లాస్ చేసినా ఇంత ప్రాసెస్ చేయాల్సిందే. అందుకని చేసేది ఏదో 1 కిలో చేసేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కాకపోతే పిండి కొంచెం ముందుగానే రుబ్బి ఉంచుకుంటే ఒక 2 అవర్స్. మన దగ్గర ఇలా దోసపిండి అంటే మనం మినపప్పు అవి వేసాం కదా, మైదా నీటిలో కలిపి ముంచి కూడా వేసుకుంటారు అప్పటికప్పుడు అయిపోవాలంటే. పూర్తిగా మైదాతో అండి? పూర్తిగా మైదా. ఫ్రెష్గా రుబ్బిన దోసపిండి కనుక మన దగ్గర ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఇదేంటంటే మనం దేవుడికి చేసేటప్పుడు అమ్మవారి కోసం చేస్తాం కదా, పండగ రోజు చేసే నివేదన. దీనికి ముందు రోజు నిలవ ఉన్నది అలా కాకుండా కొంచెం ప్రాసెస్ పెద్దదైనా ఈ పని చేస్తే బాగుంటుంది. ఓకే, ఇలా బుడగలు వస్తే చాలు చేయ. స్టవ్ ఆపేసేద్దాం. ముందు 1 స్పూన్ నెయ్యి, తర్వాత చక్కగా ఫ్రెష్గా పొట్టి పెట్టుకున్న యాలకుల పొడి. కాదు రమ్మగారు, మీరు నెయ్యి దిట్టంగా వేస్తారనుకున్నా యాలకుల పొడిని అలాగే వాడేస్తున్నారు. అంటే ఏలక పొడిలో అవన్నీ ఏలకులు కాదు జయ. నువ్వు ఇది పట్టుకో, వేద్దు కానీ వేయి, కింద పడేయకుండా. ఏలక పొడిలో పంచదార వేసి కొట్టుకుంటాం. అందుకని నీకు ఆ పదార్థం ఎక్కువగా తోస్తుంది, కానీ అదంత ఎక్కువ ఏం కాదు. నేను కిచెన్లో మీరు వాడే ఐటమ్స్లో చూస్తాను, నెయ్యి ధారాళంగా వాడేస్తారనుకోండి, యాలకుల పొడి, ఇంగు ఒకటి, దారాలు అంటే దారాలు, మామూలు దారాలు కాదు. అంటే ఇప్పుడు మనం కొనుక్కునే ఇంగువల్లో ఏమంత
ఇది ఉంటుంది. అసలు స్మెల్లే ఉండట్లేదు రమ్మగారు. చేత కాస్త వేసినా పర్వాలేదు. మనం ఇప్పుడు మామూలుగా ఏం చేసేవాళ్ళంటే ఇది వరకు జయ శనగపప్పుని ఉడికిచ్చి దాన్ని మెత్తగా కుమ్మేసి దాంట్లో బెల్లం వేసి ఉడకబెట్టేవాళ్ళం. ఇప్పుడు చాలా కాలంగా అక్కయ్య వాళ్ళు ఇదే పందాలు చేస్తున్నారనమాట. మా ఇంట్లో ఇదే పద్ధతి. ఇంకా ఇది చీదేస్తుంది, పాకం సరిగా రాలేదు, మళ్ళీ వెచ్చబెట్టాలి, చల్లారి పెట్టాలి, ఈ గోల ఏం లేదు. చక్కగా కొలతలతో వేస్తే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. మనం ఆ బెల్లం పాకం కనుక సరిగ్గా రాణిస్తే దీన్ని కొంచెం చేతి కొద్ది ఒక్క అర స్పూన్ ఇంకా కొంచెం. నువ్వు కళ్ళు మూసుకోవా ప్లీజ్? కళ్ళు మూసుకుంటే ఒక స్పూన్ వేసేస్తారా? వేసేస్తాను, లేకపోతే పావు స్పూనే వేస్తాను. నువ్వు చూస్తే దీన్ని నున్నగా చేద్దాం. ఎక్కడ ముద్దలు డ్రైగా ఉండనివ్వకుండా కలిపేసుకోవటం. కొంచెం చల్లారనిచ్చి మనకు కావాల్సిన సైజులో చూడు చేపట్టేస్తుందా? పర్వాలేదు, నేను చూపిస్తున్నాను అంతే. మనం నెయ్యి వేసాం కదా, చక్కగా వచ్చేస్తుంది. మనం ఏ సైజులో పూరలు చేసుకోదలుచుకున్నామో ఆ సైజులో చేసేసుకోవటం. ఇందులో పప్పులు లేకుండా మాత్రం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు పేలుతుందని ఒక భయం ఉంటుంది, హోల్ గ్రెయిన్ పూర్తిగా గింజ ఉంటే కనుక. సరేనా? ఓకే. తోపు చూడు, మన అవసరాన్ని బట్టి కొంచెం పల్చన చేసుకోవచ్చు. కావాలి ఇడ్లీ దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా కదండి, ఒక్క నల్లకంతా. అయితే ఇది కొంచెం నిలవ పడితే బాగుంటుంది. నా అలవాటు ఏంటంటే నేను ఒక చిటికెడు పసుపు వేస్తాను. ఎందుకు రమ్మగారు? కలర్ వస్తుంది, రంగు బాగుంటుందని ఒకటి. తర్వాత ఇటీవల కాలంలో మా ఇంట్లో వంట చేసిన ఒక వంట ఆవిడ ఐడియా చెప్పారు. ఒక హాఫ్ స్పూన్ పంచదార వేయండి, అప్పుడు మనం తోపు వేస్తాం కదా లోపల, కొంచెం రంగు బాగా వస్తుంది, పై తోపు చప్పగా లేకుండా ఉంటుందని చెప్పారు. ఆవిడ వేస్తే నచ్చింది నాకు. ఒకే ఒక స్పూన్ పంచదార వేస్తా. చూద్దాం ఈరోజు. రంగు మారుతుంది లైట్గా, అంటే షుగర్ వల్ల ఏమవుతుందంటే డార్క్గా వస్తాయి అన్నమాట, తెల్లగా లేకుండా. ఈరోజు ఈ లోపు నేను చేశానండి. ఉండలు చేసేసి చకచక. నూనె కాగిందేమో చూద్దామా? కాగినట్లు అనిపిస్తోందండి. అదే మా తోపు పిండిలో ఒక చిటికెడు ఉప్పు, అంటే దోశ పిండికి వేసినంత కాకుండా కొంచెం ఉప్పు. నేను ఈసారి ఒక స్పూన్ షుగర్ వేసాను చెప్పాను కదా. అవును, వావ్, భలేగా కాగింది రమ్మగారు. నూనె సరిగ్గా ఉంది కదా. పిండి చూడండి, మీరు పసుపు వేసేసరికి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది, రంగు మారుతుంది కదా కొద్దిగా. ఎక్కడ పెట్టాలి రమ్మగారు? స్టవ్ మీద పెట్టాలా? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. అలా అని వేస్తే వస్తువు చెడకుండా ఉంటుంది. ఇంకొంచెం లోతుగా ఉన్నది పెట్టుకోవాలి. మనం కాస్త లోతు తక్కువదే పెట్టుకున్నాము. కొద్దిగా మునగట్లేదు, మొత్తం మునగట్లేదు చూసావా. కొంచెం అడుగు వదిలేక పక్కకి తిప్పేద్దాం. దానికి తోడు ఉండలు కూడా కొంచెం పెద్దవి చేసాం, పెద్ద పెద్ద ఉండలు చేస్తాం. మామూలుగా నా సైజ్ అయితే ఇది కాదు. ఓకే, నేను ఒక రవ్వ బుజ్జివి చేస్తా. మీరే చూపించారు రమ్మగారు నాకు ఈ సైజ్ అని. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూడు జయ. అవును రమ్మగారు, ఎక్కడ చీరైన ప్రసక్తి లేదు. పూర్ణం బాగా కుదిరింది అనమాట. అవును, చక్కగా వచ్చినాయి, క్రిస్ప్గా వచ్చినాయో లేదో మనం చల్లారాక చూద్దాం. అవును, తీసేనా ఇవి? తీసేసి ఉండలు కొంచెం చిన్నవి చేశాను. అవును రమ్మగారు, ఇప్పుడు ఈజీగా ఉంటుంది చూడు. తోపు చిక్కగా ఉండాలి, పల్చగా ఉంటే ఇది చాలా సతాయించేస్తుంది మనని. కొద్దిసారి 4-5 సార్లు చేశాక అవే వస్తాయి చేయ. ఏవి పనులు ఎవ్వరికి పర్ఫెక్ట్గా రావు, పుటకతోటే చేస్తూ ఉంటే వస్తాయి. కాదు రమ్మగారు, ఎంత మినపప్పుకి ఎంత బియ్యం ఇది మీరు? నా లెక్క అయితే ఒక మినపప్పు 1.5 బియ్యం. ప్రతిసారి అలాగే చేస్తాను. బెల్లం అండి? బెల్లం 1కి 1.5కి తక్కువ, పావుకి ఎక్కువ అన్నారు. చాలు. ముందు స్పూన్ ఒకసారి కదిపి అప్పుడు కాస్త పై వైపున డ్రైగా కనపడుతున్నప్పుడు మనం కదుపుకోవాలి. ముందే కదిపితే ఏమవుతుందంటే అడుగు వదిలేసింది అనుకో, లోపల ఉన్న పూర్ణం చీదేస్తుంది. ఓకే, వెంటనే కదపకూడదు అనమాట. ఏదో మూవ్ అవుతుంది, ఈజీగా మూవ్ అవుతుంది అంటే ఇబ్బంది లేదు. వచ్చేసి కొద్దిగా ముద్దు చేయాలి ఈ వస్తువుని. పూర్ణంలోనే ఉంది జయ అసలు పాయింట్ అంతా. లోపల పెట్టే పూర్ణము ఎంత గట్టిగా మనం సరిగ్గా చేసుకోగలిగాము అనే దాని మీదే ఉంది. పప్పు రుబ్బి ఇది వరకు అయితే పప్పు రోట్లో రుబ్బడము
దాన్ని చేయటము పాకం కలిపాక అది బెల్లం వేసి కుమ్మి చేసేవాళ్ళు. దానికంటే ఇప్పుడు మనకి మిక్సీలు వచ్చినాయి, ఎంత సులువైపోయిందో పని. హాయిగా పాకం పట్టుకుంటాము, పిండి పప్పు ఏమో ఉడికించేసి చక్కగా దాన్ని ఏం చేయాలంటే ఆరబెట్టేసేయాలి. పప్పుని పూర్తిగా పప్పు ముందు చేసుకోవాలన్నమాట. ఎప్పుడు మనం తోపిండి రుబ్బుకుంటామో అప్పుడే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేసేయాలి. అది ఆరిపోతే చక్కగా గ్రైండ్ చేసేయటము, కలిపేసేయటము, ఏ గోళ లేకుండా వచ్చేస్తాయి. చూడు ఎక్కడ కదలలేదు, చూసావా? కొంచెం వేగనిచ్చి తీసేద్దాం. కలర్ మారితే చాలు. చక్కగా చిన్న ముదిరించి చూసావా? రంగు చూడు అందంగా వచ్చింది. కావాలంటే ఇందాకటి ఇంకోసారి వేసి కూడా తీసుకోవచ్చు. మనం గారెలు వేసినట్టు డీప్ కలర్ రావడం కోసం. మనకి చేత అయిన పని ఏంటంటే పక్కన చిల్లలు పడకుండా వేయటం అనమాట. చేత వస్తే అలవాటు అయిందనుకో ఇక పక్కన ఏం పడదు. పక్కన పడుతుంది అంటే చేత కాని పని. కానీ చాలా లోపలికి చేయి పెడుతున్నారు రమ్మగారు మీరు. ఈ పనులు ఇలాగే చేయాలి జయ. మీరు వేసేటప్పుడల్లా నీకు టెన్షన్ వస్తుంది. స్పూన్తో వేసుకోండి భయం ఉన్న వాళ్ళు. ఇంకొక చిన్న సంగతి చెప్తా. మామూలుగా మేము అమ్మవారికి నైవేద్యం చేసుకుంటాం కదా. ఇప్పుడు ఒకవేళ పాయసమో లేదా పులిహోర పూర్ణం బూర్లు పెట్టుకున్నాం అనుకో, 2 పదార్థాలు అవుతాయి. మూడోది లేదు కదా. అప్పుడు ఈ తోపిండి ఉంటుంది కదా, ఇందులో ఉప్పు కారం జీలకర్ర కలిపి కొంచెం బియ్య పిండి వేసి పొంగు బూర్లు అని వేస్తాం. అది కూడా వేసి చూపించేద్దాం. సింపుల్. ఓకే. అది 3వ పదార్థం కింద ఉంటుంది. మా పిల్లలకి ఎంత ఇష్టమో అవంటే అప్పటికప్పుడు ఈ తోపే. అందులో మన సోడా వేసే పనులు అవి కూడా ఏం లేవు, వేసేసేయటమే. పొంగు బూరెలు అన్నాం కదా, ఈ తోపు పిండి ఉందా, దాంట్లో మొదట మనం కొంచెమే ఉప్పు వేసాం. ఇప్పుడు పిండికి సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం కారం, అల్లం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు జయ సమయం ఉంటే, కొద్దిగా జీలకర్ర. ఇప్పుడు దీనికి ఒక 2 స్పూన్లు కనీసం బియ్యపిండి, ఇంకో స్పూన్ కూడా వేయచ్చు, కరకరలాడుతూ వస్తాయన్నమాట. పిండి కలిపేసాను చూడు. అవునండి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా మనం గారెలకి బజ్జీలకి ఎట్లా తడిచేయి చేసుకుంటాం, ఆ తడిచేయి చేసుకోవటం, వీటిని వదిలేయటం. మనం పునుకులు ఇస్తాం చూడు, సేమ్ అంతే. వీటి ఇంతంత లావు రావాలని మీరు ఫీల్ అయితే కొంచెం సోడా వేసుకోండి, నేను వేయను. పొంగుతున్నాయి చూడు, అవునవును, అందుకని పొంగు బూరెలు అంటారు. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు ఏంటంటే మనకి చక్కగా క్రిస్ప్గా వేగుతాయి. ఇది వేయంగానే వచ్చేస్తాయి, కానీ లోపల వేగాలి కదా, అందుకని చిన్న చిన్న తోకల్లా వస్తాయి. చూడ్డానికి మంచి క్యూట్గా ఉంటాయి, బుడగల్లాగా. కొద్దిగా చేయి స్పీడ్గా కదిలితే చకచక 2 వాయల్లో వేసేస్తాం. కాస్త ఒకదాని మీద ఒకటి పడకుండా చూసుకొని మూకుడు నిండా వేసేయటం, నిదానంగా వేగనిచ్చి తీసేయటమే. తీసేజయ్యా, వేగిపోయినాయి. అలాగేనండి. రంగు చూడు ఎంత బాగా వచ్చినాయి. చక్కగా వచ్చింది. ఓ కరకరలాడుతున్నాయండి, గల్లు అంటాయి కదా మువ్వల్లాగా. అవును, చేసి చూపించండి పిల్లలకి ఒకసారి. ఈ తోపు ఉంటే దీన్ని వేస్ట్ చేయకుండా, మామూలుగా మనం దోసపిండితో వేసుకుంటాం కదా, ఇది నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. 3వ నైవేద్యంగా లేదా 5వ నైవేద్యంగా, అందుకని ఇది చేస్తానన్నమాట. మా ఇంట్లో చేయరు జయ, మా అత్తవారి ఇంట్లో చేస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో పద్ధతి కాదు, అందుకని ఇది నేను అలవర్చుకున్నాను అనమాట. మీరు పెడతారా రమ్మగారు నైవేద్యంగా? పెడతాను. ఉగాదికి, ఇప్పుడు ఈ వరలక్ష్మి వ్రతానికి, తర్వాత ఏమో విజయదశమికి ఇవి ఖచ్చితంగా చేస్తా. పెళ్ళయ్యాక నేర్చుకున్న రెసిపీస్లో ఇదొకటి. రెసిపీ కాదు, ప్రధానంగా ఏంటంటే ఈ విషయం తెలిసినా దీన్ని ఇలాగా నైవేద్యంగా చేయొచ్చు అనేది అత్తవారింట్లోనే తెలిసింది నాకు. డాక్టర్ గారి మామగారు మాతో ఉంటుండేవారు అప్పుడప్పుడు. ఆవిడ అంటే నాయనమ్మండి, ఇలా చేయాలని చెప్పేవారు. చాలా స్వీట్ పర్సనాలిటీ, చాలా మంచి ఆవిడ, బాగుండేవారు.
ఏదైనా నేర్పించడం చేత కావాలి జయ. అవునవును. నాకు ఏదైనా కొంచెం నేర్పించడం వచ్చిందంటే ఆవిడ వల్ల. అంతే రమ్మగారు. ఆవిడ కూడా ఇలా కొట్టినట్టు చెప్పేవారు రమ్మగారు, మీకులాగా స్మూత్గా. నాకులాగా స్మూత్గా కాదు, ఆవిడ చాలా స్మూత్గా చెప్పడం వల్లే నాకు వచ్చింది. ఓ, మీరు బేసిక్గా టీచర్ అవ్వడం వల్ల. నేను బేసిక్ టీచింగ్ వల్ల నేను కొంచెం హార్ష్గా మాట్లాడతా. లేదు రమ్మగారు, చాలా స్మూత్ మీరు. ఆవిడ చాలా సాఫ్ట్గా ఉంటారు. బాగుండేవారు. అయిపోయింది. తినే రమ్మగారు. తీసేమా, డార్క్ కలర్ వస్తున్నాయి చూడు. స్టవ్ ఆపేసేద్దాం. క్యూట్గా వచ్చినాయి చూడు. చాలా బాగున్నాయి, ముద్దు ముద్దుగా చిన్నగా. పిల్లలు ఈ షేప్ని చూసే కొంచెం ఇష్టంగా తింటారేమో. అవును. ఇదిగో వరలక్ష్మి వ్రతానికి పూర్ణాలు, పొంగు బూరెలు రెండు రెడీ అయిపోయినాయి రెండు చక్కగా ఒకేసారి. చక్కగా తీసుకెళ్ళటం, నివేదన చేసుకోవటమే. దీనికి సాయం మనం పులిహోర చేసుకోవచ్చు. పులిహోర, పూర్ణాలు. మూడో పదార్థం కింద నేను చూపించిన సింపుల్ రెసిపీ పొంగు బూరెలు. 3 చేసుకుని నివేదన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి, కృపా కటాక్షాలకి పాత్రలు కండి. తప్పకుండా రమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. ఇంకొక నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా చేయండి.